విజ్ఞాన యోగము 7వ అధ్యాయము 14వ శ్లోకం. త్రిగుణ స్వరూపమైన ఈ నా యోగమాయను దాటడం సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని అతిక్రమిస్తారు. సో ఈ యోగమాయ, మహామాయ ఇవన్నీ నేను మన 25వ ఎపిసోడ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది చూసి ఈ రోజు క్లాస్ వింటే క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ 2వ వాక్యం. ఈ సామాన్యులకు సాధ్యపడదు. అయితే నన్నే ఆశ్రయించిన వాళ్ళు దానిని అతిక్రమిస్తారు. సో ఈ రోజే నేను ఆశ్రయించడం అంటే సమర్పణ, మనస, వాచ, కర్మన ఆయనకు సమర్పణ అవ్వడం. సో ఇది జ్ఞాన మార్గం ఇది. అర్జునుడు విషాదంలో ఉంటే సాంఖ్యయోగ, సాంఖ్య అంటే జ్ఞానము. సో జ్ఞానము ద్వారా ఎట్లా విషాదాన్ని అధిగమించాలా అని చెప్పారు. సో అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ గా ఆయన నుంచి ట్రైనింగ్ తీసుకోవడమే. సో ఇక్కడ ఏమవుతుంది, భగవద్గీత అన్నది అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు అర్జునుడికి. సో మనం కూడా ఒకవేళ ఈ యోగమాయను దాటాలి అన్నప్పుడు భగవంతుడు ట్రైనింగ్ ఇస్తారు. ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మనం పూజలు చేసేసి ఇంకా ఆ తర్వాత నువ్వు ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అని ఆర్డర్లు వేస్తేనో, లేకపోతే ఏమైనా ఇన్సెంటివ్స్ 116 ఇది ఎలా చేస్తాం ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాము అని ఏదైతే అనుకుంటున్నామో భ్రమలో బతుకుతున్నాం. ఆయన ఒక శక్తి, సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు. సో ఆయన సామాన్య మానవ మాతృల్లాగా తిండికో డబ్బుకో బెండ్ అయిపోరు. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ వచ్చేసింది. ధృతరాష్ట్రుడు, ధృత అంటే కరప్ట్, రాష్ట్ర అంటే స్టేట్, కరప్ట్ స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మనం ఏ రకంగా అయితే మనుషుల గురించి ఆలోచిస్తున్నామో భగవంతుడి గురించి కూడా ఆ రకంగానే ఆలోచిస్తున్నాం. సో భగవంతుడికి అది ఇది చేసి పెట్టేస్తే ఆయన పనులు చేసి పెట్టేస్తారు. మనుషుల్ని పొగిడినట్టు ఆయనను కూడా పొగిడితే పనులు అయిపోతాయి అని చెప్పి విష్ణు సహస్రనామాలు గాని, లలితా సహస్రంలో ఏవేవో పారాయణాలు చేసుకుంటూ ఉన్నాను. నువ్వు ఇంత గొప్ప, అంత గొప్ప అని చెప్పేసి. సో అవన్నీ ఏంటంటే ఆయన గొప్పతనము మనం తెలుసుకోవడానికి రాశారు ఋషులు, మునులు. ఆయనకు చెప్పడం కోసం కాదు, నువ్వు ఇంత గొప్పవాడిగా, అంత గొప్పవాడివని. మన తండ్రి ఎంత గొప్పవాడన్న విషయం మనం తెలుసుకుని, ఆయన దగ్గర శిక్షణ తీసుకుని, పరధర్మంలో ఉన్న మనం స్వధర్మంలోకి రావాలి. ఇది ఆయన మన నుంచి కోరుకుంటూ